నమస్కారాలు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మరొకసారి నమస్కారం తెలియజేస్తున్నాను. ఆంధ్ర రాష్ట్ర సోదరులారా, నేను చెప్తున్నాను, ముఖ్యంగా 2025 సంవత్సరము డిఎస్సి మొదలుపెట్టారు తెలుగుదేశం ప్రభుత్వము. నేను అది చేశాము, ఇది చేశాము, న్యాయం చేశాము అని గొప్పలు చెప్పుకొని పోతారు. ఎన్నో దుర్మార్గంగా జరిగినటువంటి టీడీపీ గవర్నమెంట్లో ఎక్కడ చూసినా సరే చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పటి నుంచి కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, స్టూడెంట్కు వారు చదువుకున్నటువంటి న్యాయం చేయకుండా వారిని దుర్మార్గమైన అనవసరమైనటువంటి మాటలు ఈరోజు వారు అతిగా ప్రవర్తించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు డిఎస్సి చేసింది కానిపెట్టి చదువుకున్నటువంటి ఉత్తీర్ణత చేసినటువంటి స్టూడెంట్స్ ఎన్నెన్నో ఆశలు వారిలో పెట్టుకున్నారు. బాగా చదువుకున్నటువంటి వారికి మాకు ఉద్యోగం వస్తుంది, మేము సాధించుకుంటాము, మ్యారేజ్ చేసుకోవాల్సినటువంటి వారు కొంతమంది కూడా మేము మ్యారేజ్ చేసుకుంటాము, మా తల్లిదండ్రులకు మేము న్యాయం చేస్తాము, మా భవిష్యత్తు బాగుపరుచుకుంటాము అనే ఈ స్టూడెంటు డిఎస్సిలో ఉత్తీర్ణులైనటువంటి వారికి దుర్మార్గమైనటువంటి తెలుగుదేశం ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు గారు అన్యాయం చేశారు. వారి ప్రభుత్వంలో ఉన్నటువంటి వారికి కలెక్టర్ను కూడా లెక్క చేయకుండా, ప్రభుత్వాన్ని లెక్క చేయకుండా వీరు చేసినటువంటి వాటికి నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేకి ఇన్ని సీట్లని కేటాయించుకొని అనేకమైనటువంటి మోసపూరితమైనట్టు చేసినట్టు చంద్రబాబు నాయుడు గారికి ఒక్కసారి బుద్ధి చెప్పాలి, మరొకసారి బుద్ధి చెప్పండి. డిఎస్సి చేసినటువంటి స్టూడెంట్కి కూడా మేము చెప్తా ఉన్నాం. సోదరులారా, మేము చెబుతున్నాము, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో అందరికీ చెప్తున్నాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు గతంలో వేల సంక్షేమ పథకాలు ప్రజలకు మేలు చేశారు. ఎవరెవరు ఏం చేశారో వారు అందరూ కూడా తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు అందరూ కూడా మేలు చేసి ఈరోజు ప్రతి ఒక్క ప్రజలందరూ కూడా అయ్యో జగన్మోహన్ రెడ్డి రావాలని కోరుకున్నారు. కానీ దుర్మార్గమైనటువంటి జరిగింది కాబట్టి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి పార్టీ మళ్ళా ప్రభుత్వంలో లేకపోయినది అది అందరూ కూడా ఈరోజు బాధపరుచుకుంటూ ఉన్నారు. ఈరోజు చూస్తున్నాం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారు చేసే దుర్మార్గాలు 2 సంవత్సరాలు అయిపోయింది తప్పితే ఇంకా రాబోయే కాలంలో మన ప్రభుత్వం రాదు అనుకొని ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ప్రజలని దుర్మార్గం చేసిన తలుపట్ల ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వారికి ఎమ్మెల్యేలు కానివ్వండి, మినిస్టర్లు కానివ్వండి, అందరికి కూడా దోచుకునే విధానంగా ప్రతి ఒక్కటి పెడతా ఉన్నాడు. ఏపీ అవి తెలుసుకోవాల్సిన విషయం ఎంతో ఉంది. ఈరోజు చూస్తున్నాము, స్టూడెంట్ డిఎస్సి చదివినటువంటి వాళ్ళు ఎంతమంది బలిపోయారని తెలుసుకోవాల్సినటువంటి విషయం ఉంది. ఈరోజు చూస్తున్నాం, ఎక్కడ చూసిన వాళ్ళ తల్లిదండ్రులు చూస్తే అయ్యో నా పిల్లవాడు ఉద్యోగం వస్తుంది అని ఎదురు చూసినటువంటి వారికి ఈరోజు దుర్మార్గమైనటువంటి చంద్రబాబు నాయుడు గారి చేసే అనాశాలను చూసి బాధలు పడుతూ ఉన్నారు. మీకు చెబుతున్నావు, చంద్రబాబు నాయుడు గారు, రాబోయే కాలంలో నువ్వు ముసలితనం అయిపోతూ ఉంది, ఇంకా నీకు దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఎందుకు? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, స్టూడెంటు, నిరుద్యోగులు ఎంతోమంది బాధలు పడుతుంటే వారికి మీరు సహాయం చేయక తప్ప మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి దుర్మార్గాలను ఇంకా మీరు చట్టం చేస్తూ ఉన్నారు.
ఈరోజు చూస్తున్నాం ఆంధ్ర నియోజకవర్గంలో కందుకూరు నియోజకవర్గంలో రైతులు టొబాకో పండించుకున్న పంటలకు సరైన రేట్లు లేకుండా ఈరోజు ఎంత బాధపడుతున్నారో ఒక్కసారి ఆలోచించుకో చంద్రబాబు నాయుడు గారని మీరు చెప్తా ఉన్నాం. ఒక టెంకా 31,000 కావాల్సినటువంటిది ఈరోజు 16,000 కూడా లేకపోయి దుర్మార్గమైనటువంటి నువ్వు చేసినటువంటి నీ ఎమ్మెల్యేలు మీ దగ్గర చెప్పిన తర్వాతనే నువ్వు ఇంకా దిగదారి చేసి రైతులను గిట్టుబాటు రేట్లు లేకుండా దుర్మార్గమైనటువంటి పాటలు చేస్తూ ఉన్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు మా జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు కానివ్వండి, మిర్చీలకు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా రైతులకై సస్యశ్యామలంగా రైతులకు రేట్లు ఇచ్చారు. సంతోషంగా ఆ రోజు రైతులందరూ కూడా సంతోషపడ్డారు. ఈరోజు నీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా రైతులే కాదు, మిర్చీలే కాదు, పేదలు కానివ్వండి, మహిళలు కానివ్వండి, పోలీసులు కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా చీచి అని చెప్పుకుంటూ పోతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను గతోస్థితిగా ఉండాలంటే అది నీవేనని ప్రతి ఒక్క రైతులు కానివ్వండి, జనాలు కానివ్వండి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా చెప్తూ ఉన్నారు. ఇటువంటి దుర్మార్గాల్ని మీరు చేసినటువంటి దుర్మార్గాన్ని డిఎస్సీకి మీరు ఈ విధంగా చేశారు కాబట్టి మీ పార్టీని ఇమ్మీడియట్గా దిగిపోమని మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇది దుర్మార్గమైన ప్రభుత్వము. ఈ చంద్రబాబు నాయుడు గారు దుర్మార్గమైనటువంటి మరొకసారి మీకు చెప్తా ఉన్నాము. ఇది దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం అని మీరు ఇమ్మీడియట్గా దిగిపోమని మీకు చెప్తా ఉన్నాం. మీకు చేతకాడికే మళ్ళీ ఎలక్షన్లో రాండి, మొదలు పెట్టండి అని మీకు చెప్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఎన్నికలు వచ్చినప్పటి నుంచి అన్ని కూటమి ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు ఆ పార్టీని ఈ పార్టీని కలుపుకొని నువ్వు వస్తున్నావు తప్ప సింగిల్గా నువ్వు ప్రభుత్వం ఏర్పాటు చేయ దమ్మ నీకు ఉందని మేము చెప్తా ఉన్నాం. మా జగన్మోహన్ రెడ్డి గారు చిన్న వయసుల్లోనే యావత్ రాష్ట్రాన్ని గడగడలాడిపోయినటువంటి దమ్మ ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని మేము చెప్తా ఉన్నాం. ప్రతి ఇంట్లో ప్రతి గల్లీని చూసినా ప్రతి రైతన్నలు కానివ్వండి, పేదలు కానివ్వండి, మహిళలు కానివ్వండి, వారి ఇంట్లో వారి లోపల వాళ్ళ హృదయంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి అంటే చెప్తా ఉన్నారు తప్ప చంద్రబాబు నాయుడు అని చెప్పట్లా. చంద్రబాబు చీ అని చెప్తా ఉన్నారు తప్ప జిందాబాద్ జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నారు. ఇది వాస్తవమా కాదా అని మీకు చెప్తున్నాం. మీకు మా జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే దమ్మ ధైర్యం అన్నీ ఉన్నాయి, కానీ ప్రతిరోజు కూడా మీరు భయపడుతున్నారు తప్ప ఎక్కడ చూసినా కానీ ఏ ఊళ్ళో చూసినా కానీ అందరిని అరెస్టులు చేయటం తప్ప మీ ప్రభుత్వం మంచి ఏర్పాటు అనేది మీకు జరగట్లేదు, మీరు చేయట్లేదు అనేది చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క రైతులు మీకు చెప్తా ఉన్నారు. ఈరోజు రైతులు ఎంత అల్లకల్లోలం అవుతున్నారో చెప్పని మీకు తెలుసుకోవాలని విషయం ఎంతో ఉంది. చూడాలి ఏది చూసినా కానీ గంజాయి స్టూడెంట్లు ఎవరు చూసిన గంజాయిలు. ప్రతి జిల్లాల్లో కూడా మీ ప్రభుత్వాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, అక్కడ అధికారుల్లో మీరు అచ్చవెచ్చగా చేసుకొని పోతూ ఉన్నారు. అధికారులను లెక్క చేయకుండా మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు అన్నీ పోతూ ఉన్నారు. ఇది దుర్మార్గమైనటువంటి ప్రభుత్వము. ఈ ప్రభుత్వాన్ని మారుకోవాలని కక్షమే మీరు విడిపోవాలని మీ ప్రభుత్వాన్ని దించుకోవాలని ప్రభుత్వాలను అందరూ కూడా ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. సోదరి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రావాలని ప్రతి రైతులు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు, హృదయంలో ఉంటున్నారు. ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడుకి దిగిపోవాలని చెప్తూ ఉన్నారు. మరొకసారి ఆలోచించాలి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు చూస్తున్నాం, ఎక్కడ చూసినా ఏ రోజు చూసినా కానీ
రోడ్లలో అక్కడో ఇక్కడో ఇదో చేసుకున్న 4 మట్లు చేసుకొని డబ్బులు సంపాదించుకొని పోతున్నారు తప్పితే సస్యశ్యామలముగా విశాలమైనటువంటి రోడ్లు లేకుండా ఆ ఉన్న దాంట్లో కూడా చేసుకొని మేము అది చేసాము ఇది చేసాము ఎన్నెన్నో చేస్తున్నాము, అధికార పార్టీని 2 సంవత్సరాలు ఉంది మేము ముందుకు నడుస్తున్నాము అని చెప్తా ఉన్నారు. ఇంకొకటి చూస్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు మొన్న మోదీ గారు వచ్చినప్పుడు మీరు ఏమేమి మాట్లాడుతున్నా చేస్తున్నారు అందరూ కూడా. వాస్తవంగా చూస్తే ఎక్కడ చూసినా చంద్రబాబు నాయుడు గారికి ఈయన మతిపోయింది, ప్రభుత్వాన్ని వేయటానికి చేతకాకపోతున్నారు, ఈయన మర్చిపోవాలి దిగిపోవాలని చెప్తున్నారు. వాస్తవంగా చూస్తే ఎప్పుడు చూసినా మీరు చంద్రబాబు నాయుడు గారు మోదీ గారు జిందాబాద్, మోదీ గారు జిందాబాద్ అని చెప్పుకొని పోతూ ఉన్నారు. ఇదంతా దుర్మార్గమైనటువంటి ప్రభుత్వము ఈ చంద్రబాబు నాయుడు గారిని మరొకసారి తెలియజేస్తూ, తక్షణమే దేశీ అన్యాయం చేసింది కాబట్టి తక్షణమే మీరు పార్టీని దిశేసి వెళ్ళిపోవాలి, తక్షణమే మీ పార్టీని మోసబెట్టి వెళ్ళిపోవాల్సింది, మీ ప్రభుత్వాన్ని దించివేయాల్సింది ప్రజలందరూ కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ.